నేను పోలీసును, వాళ్ళను ఏం చేసినా నన్నెవరూ ఏమీ చేయలేరనుకున్న జనార్దన్ ఖాకీ జులుం ప్రదర్శించాడు. లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది కదా అని అమాయకులపై లాఠీ దులిపించాడు. మరి ఆ ఫ్యామిలీ ఏం చేసింది? అతని కీచక డ్రామాకు ఎలా చెక్ పెట్టింది? రాత్రి 1 గంటైన భర్త రాకపోవడంతో విజయలక్ష్మిలో కంగారు పెరిగింది. భర్త సెల్ కు కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ అయినట్లు తెలిసి మరింత టెన్షన్ పడింది. ఏమైంది ఈయనకు? స్వామి నువ్వే మాకు రక్ష అంటూ ఇష్టదైవాన్ని వేడుకుంది. అంతలోనే బయట ఎవరో తలుపు తట్టిన శబ్దం. ఈ టైంలో ఎవరు? మళ్ళీ ఆ దుర్మార్గుడేమో. అమ్మో అనుకుని ఎవరని అడిగింది. నేనే, తలుపు తీయి అని వెంకటేశ్వరరావు అనడంతో ఊపిరి పీల్చుకుని తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూడగానే ఊపిరాగిపోయినంత పనైంది. ఆమెకు తలుపు తీయగానే గబగబా లోపలికొచ్చారు పోలీసులు. ఏంటిది, ఏమిటి దౌర్జన్యం అని ఆమె అరిచేలోపే బలవంతంగా ఆమె నోరు మూశారు. పద స్టేషన్ కి అంటూ జులుం ప్రదర్శించారు. విజయలక్ష్మి చెప్పేది వినకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారు. ఇరుగు పొరుగు తేరుకునేలోపే కాలనీ దాటి వెళ్లిపోయారు. భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరిని చెరువు గదిలో బంధించారు. చేయని దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోమంటూ హింసించసాగారు. కనీసం లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా విజయలక్ష్మిపై ఖాకీలు తమ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ లేడీ దగ్గర నువ్వు 30 తులాల దొంగ బంగారాన్ని కొన్నావు అంటూ వేధించారు. ప్లీజ్ నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు. కావాలంటే ఆమె ఎవరో తీసుకొచ్చి అడగండి. నేను బంగారం కొన్నట్లు ఆమె చెబితే ఏ శిక్ష వేసినా మీ ఇష్టం అంది. చివరకు 10 లక్షలిస్తే వదిలేస్తామని మెలికపెట్టారు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడాలనుకున్న దంపతులు తమను వదిలితే డబ్బు ఏర్పాటు చేసుకుని ఇచ్చేస్తామన్నారు. అదేం కుదరదన్న పోలీసులు బాండ్ పేపర్లపై సంతకాలు చేయించి స్పాట్ లోనే క్వాలిస్ను 8 లక్షలకు అమ్మించారు. తమ బతుకుబడిని దౌర్జన్యంగా అమ్మిస్తుంటే తీవ్ర విచారంలో మునిగిపోయారు వాళ్ళిద్దరూ. దొంగతనం చేశారంటూ వాళ్ళను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 14 రోజులు నరకం అనుభవించి బెయిల్పై బయటకొచ్చారు. కీచక పోలీస్ చర్ నుంచి తమను కాపాడాలంటూ పై అధికారులను కోరుకున్నారా దంపతులు. పోలీసులంతా చెడ్డవాళ్లు కాదు, వాళ్లలోనూ నిజాయితీ పరులు ఉన్నారు. కానీ జనార్దన్ లాంటి కొందరు దుర్మార్గుల వల్ల సామాన్యులు సమిధులవుతున్నారు. లేనిపోని కేసుల్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో జనానికి చేరువవుతున్న పోలీసులు తమ డిపార్ట్మెంట్లోని ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని కూడా తరిమి కొట్టాలి. చేతిలో ఉన్న పవర్ను లా అండ్ ఆర్డర్ కోసం ఉపయోగిస్తే అందరికీ మేలు జరుగుతుంది. అప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి అర్థం ఉంటుంది. ఇది ఇవాల్టి నేరం నిజం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.